అండి, వెల్కమ్ టు టుడేస్ వీడియో. నేను ఆల్రెడీ యాక్చువల్లీ ఇప్పుడే వచ్చేసినాను, మన గచ్చిబౌలి రోడ్లో ఉన్నాను. పొద్దున్న 6 గంటలకే స్టార్ట్ అయిపోయినా అన్నట్టు. అలా ఒక బుకింగ్ వస్తే మా తెల్లాపూర్ కొల్లూరు సైడ్ డ్రాపింగ్ ఉంది అన్నట్టు. ఇక రోడ్లు ఖాళీ ఉన్నాయి కదా, ఫస్ట్ పని ఖతం చేసుకున్నాం అనేది చంపుకొని వచ్చేసిన. వీడియో స్టార్ట్ చేయడం మర్చిపోయినాను అన్నట్టు. మనకి ఇంకా 15 కిలోమీటర్లు ఉన్నది పోవటానికి. ఆల్రెడీ గచ్చిబౌలి ఫ్లేవర్ పైన ఉన్నది. చాలా ఇలాంటి వీడియో అయితే ఈ నుంచి స్టార్ట్ వెళ్దాం నడవండి. చలో, మన ఈ డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ లేబర్లు ఉన్నారు కదా ఆడ అన్నట్టు. ఫోన్ వస్తుంది ఎవరిదో, ఒకసారి చూద్దాం. చలో, ఒక పని అయితే అయిపోయింది. అన్లోడింగ్ చేసేసినాను. పొద్దున రోడ్ మొత్తం ఖాళీ ఉన్నది. ఇలా 6 గంటలకే వెళ్ళినా అన్నట్టు. ఇది కొల్లూరు ఏరియా, తెల్లాపూర్ దగ్గర. ఇక్కడ నుంచి ఏమన్నా చూడాలి వస్తాయేమో అని. లేకపోతే యాక్చువల్లీ 10-10:30కు మనకి ఇంకొకటి బుకింగ్ ఉన్నది అన్నట్టు. ఇక్కడ నుంచి ఏమైనా రిటర్న్ వస్తే చూసుకోవాలి, లేకపోతే మనకి ప్రైవేట్ బుకింగ్ ఉన్నది. 10, 10:30, 11 ఆ టైం వరకు అయితే మనము మళ్ళా మన ఇంటి దగ్గర బేగంపేటలో ఉండేటట్టు చూసుకోవాలి. అందుకే ఇక్కడ ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. చూసుకుంటూ పోవాలి. చాలాసేపు వెయిట్ చేయలేను అన్నట్టు. ఇక్కడ 8:35 అవుతుంది టైం ఆల్రెడీ. బండి రిజర్వ్లో కూడా వచ్చేసింది. పొద్దున ఇట్లా బుకింగ్లు వస్తే రోడ్లు అన్నీ ఖాళీగా ఉంటాయి అన్నట్టు. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, పని జల్దీ ఖతం చేసేసుకోవచ్చు. చలో, ఇక సిటీలోకి వెళ్ళిపోదాం. ఇది కూడా సిటీ, కాకపోతే ఇక మన ఏరియాకి పోవాలి, బేగంపేట. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్ 507 500 బుకింగ్. ఐడియా ఉప్పల్కి ఉన్నది. పేపర్ లోడ్ అంట, పేపర్ బండల్ లోడ్. ఇదే మన పికప్ లొకేషన్. చలో, లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్. ఎన్ని 5-6 పేపర్ బండళ్ళు ఉన్నాయి. వచ్చేసిన నేను చాలా దూరము, తార్నాక రోడ్లు ఉన్నా. ఇంకో 7 కిలోమీటర్స్ ఉన్నది అలా డ్రాప్ లొకేషన్. ఉప్పల్ స్టేడియం వరకు అయితే వచ్చేసినాము. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇంకో 1 కిలోమీటర్ ఉంది ఇటు నుంచి. జస్ట్ ఆ రోడ్ దాటి ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి పోగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇంతకు ముందు కూడా వచ్చిన ఐడికి. చలో, సీదా లొకేషన్ దగ్గరికి పోదాం. ఇది మన లొకేషన్. రైట్కి చూపిస్తుంది. చలో, కస్టమర్కి అయితే కాల్ చేస్తాం. బండి లోడింగ్కి అయితే పెట్టినాను. అన్లోడ్ చేసేటోళ్ళు రావాలంట. నన్ను ఏమన్నాడు, ఇక్కడ నాతో కాదని చెప్పిన. లోపల ఎక్కడికో పోయి పెట్టాలి 100 రూపీస్కి. ఎందుకు లేదు సార్, నాతో కాదు, మీరే చేసుకోండి అన్లోడింగ్ అని చెప్పిన. చూద్దాం ఎక్కడికి వస్తారో అన్లోడ్ చేసుకోండి. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇక ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఈడకి క్లోజ్. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే వెయిట్ చేస్తున్నాను. ఆ బుకింగ్ అయితే అయిపోయింది. ఇక ఈ నుంచి ఎప్పటికీ ఇంకొకటి ఏమైనా వస్తే కిరాయి పోదాం. మళ్ళీ టైం ఎంత అవుతుందంటే 12:40 అవుతుంది. చూద్దాం ఎంతసేపటికి ఇంకొక బుకింగ్ పడుతుంది. ఇక్కడ ఇప్పుడైతే అది అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను.
3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడ, బుకింగ్స్ ఏం వస్తలేవు. ఇక వెళ్ళిపోదాం నడవండి అక్కడ సైడ్. టైం చూపెడతా, 3 గంటలు అవుతుంది ఎగ్జాక్ట్గా. 1-2 వచ్చినాయి బుకింగ్స్, కానీ మనకి రాలేవన్నట్టు. ఏం చేస్తాం, చలో పోదాం ఇక అటు. ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను బుకింగ్ తీసుకొని పోతాను అన్నట్టు. ఈసారి కూడా వస్తుందేమో అని వీటికి వచ్చినప్పుడల్లా లాంగ్ బుకింగ్స్ తీసుకొని పోతుండే. ఈసారి కూసబెట్టేసింది. చలో ఏం చేద్దాం, పోదాం నడవండి ఇక సిటీలోకి. ఇక డైరెక్ట్ మొత్తంలో వచ్చేసిన రిటర్న్ ప్యారడైస్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. ప్యారడైస్ మెట్రో. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా వస్తాయా బుకింగ్స్. ఇక్కడ నుంచి అయితే వస్తాయి జనరల్గా, ఏదైనా లోకల్ ఏరియా కదా తెలుసు. కానీ ఇక్కడ నుంచి కూడా చాలా డౌన్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ చుట్టుముట్టు ఇక్కడ 1-2 కిలోమీటర్స్లోనే రాణిగంజ్ ఉన్నది, నల్లగుట్ట, ట్రాన్స్పోర్ట్లు. ఇది మొత్తం కమర్షియల్ ఏరియా, కొరియర్లు చాలా ఉంటాయి. చలో చూద్దాం నెక్స్ట్ సిచ్యువేషన్ ఏందో. మనకు రన్నింగ్లోనే ఒక బుకింగ్ వచ్చింది, సురారంకి వెళ్ళాలి. సురారం నేను అన్న కదా ఏరియాకి రాగానే బుకింగ్లు పడతాయి. చలో పికప్కి వెళ్దాం నడవండి. ఇది మన లోడు, ఒక డబ్బు ఉన్నది, 17 కిలోమీటర్స్. చలో పోదాం నడవండి. మనం వచ్చేసినాము సురారంకి. ఈ లోపటి నుంచి తీసుకొస్తున్నారు అన్నట్టు. ఆల్మోస్ట్ వచ్చేసినాం. 2 మినిట్స్ 2 నిమిషాలు తీస్తుంది. ఇంకా ఈ గలీలకు తీసుకోమంటుంది, కానీ ముందటికే ఇంకో రోడ్డు ఉన్నది. ఈ చిన్న చిన్న గల్లీలో ఏడుందో లొకేషన్. లొకేషన్ తప్పు పెట్టినట్టున్నాడు, ఫోన్ చేద్దాం. లొకేషన్ తప్పు ఉన్నది, ఫోన్లు కూడా ఎవరు ఎత్తుతలేరు. ఎవరు ఫోన్లు ఎత్తుతలేరు. మళ్ళీ రిటర్న్ తీసుకోపోవాల్సి వస్తుంది మొన్నట్లకేనే. ఇది ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు కొరియర్ ఇక్కడ కంపెనీ, అదేమో బెంగళూరు. ఆయన వేరే నెంబర్. హైదరాబాద్లో ఎవరు రెస్పాండ్ అవుతలేరు. చూద్దాం, మళ్ళీ రిటర్న్ తీసుకుపోవాల్సి వస్తుందేమో మళ్ళీ. అంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తున్నా. ఈసారి ఏంటంటే పేమెంట్ వీళ్ళు ముందే చేసేసినారు, ఆన్లైన్ పేమెంటే ఉన్నది. కాకపోతే ఎవరైతే డెలివరీ తీసుకోవాలో వాళ్ళకు ఓటీపీ వస్తే పేమెంట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు రిటర్న్ తీసుకొని రమ్మంటున్నారు. ఈ ఓటీపీ ఏం చేస్తారో ఏందో మళ్ళీ. ఇదైతే ఆన్లైన్ పేమెంట్. చాలా చూద్దాం ఏమైతే. మల్టీ పాయింట్ పెట్టింది, రిటర్న్ తీసుకొని వచ్చేయమన్నది మేడం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాను. మేడం అయితే ఆమెనే తీసుకొని రమ్మన్నది. మీరు పేమెంట్ ఎట్లా చేస్తారు చూద్దాం. పేమెంట్ అయితే ఆల్రెడీ చేసేసినారు వీళ్ళు. కాకపోతే ఎవరైతే ఫోన్ ఎత్తుతలేడో ఆయన నంబర్కి పోతుంది అన్నట్టు ఓటీపీ. ఇక వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇది రిటర్న్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చేసిన. ఇది రిటర్న్ అన్నట్టు. చలో మేడం నువ్వు కలుద్దాం. టోటల్ 500 చిల్లర ట్రిప్ ఉండే, 1000 వచ్చినాయి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినందుకు. మనం పొద్దున కొట్టింది అదో 2000. మళ్ళీ ఒక ఉప్పల్ పోయి వచ్చినుండే, అదో 500ది బుకింగ్. 3500 అయినాయి. ఇవాళ మంచిగానే అయింది కారోబార్. 500 డీజిల్కి పోయినా కూడా మనకి 3000 అట్లా మిగిలినాయి. చలో ఇవాళటి వీడియో అయితే ఈడికే. చీకటి అయిపోయింది, ఎంత 7:30 అవుతుంటాయి.
రేపటి వీడియోలో కలుసుకుంటాం. అలా ఛానల్ని యాత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.